చిత్తూరు జిల్లాతో పాటు ఏపీలో మామిడి రైతుల కష్టాలు పడుతున్నారు. పల్ప్ ఫ్యాక్టరీలు ఆడే ఆటలో మామిడి రైతులు చితికిపోతున్నారు. కేజీకి 8 రూపాయలు కనీస మద్దతు ధర లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే 4 రూపాయల పెట్టుబడి సాయమైనా వస్తుందని ఫ్యాక్టరీల దగ్గర రైతులు ఎదురు చూస్తున్నారు. మామిడి రైతులకు అండగా బీసీవై పార్టీ నిలబడింది. మామిడి రైతులకు అండగా ఉంటామని ప్రకటించింది. మామిడి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామంటున్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తో మా అసోసియేట్ ఎడిటర్ రాజు ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను రాజు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటీవల కాలంలో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నానాటికి మామిడి రైతుల పరిస్థితి దిగజారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు మామిడి రైతులు అనుభవిస్తున్నారంటే కనీసం తోటలో ఉన్నటువంటి మామిడికాయలు కూడా కోసి తీసుకెళ్తే ట్రాన్స్పోర్ట్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఆ గుజ్జు పరిశ్రమల దగ్గరికి తీసుకెళ్తే కనీసం వాటిని తీసుకునేందుకు కూడా అవకాశం కల్పించకపోవడంతో అక్కడే ట్రాక్టర్లు వదిలేసి పడిగాపులు కాస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉంది. అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే నిజంగా మనిషి అనేటటువంటి ఎవరికైనా సరే కంట కన్నీరు రాకుండా మానదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రైతులు ఆరుగాలం కష్టించి చేసినటువంటి పంట పండించినటువంటి పంట తోటల్లోనే వదిలేయాల్సినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షమేమో రకరకాలైనటువంటి రాజకీయాలు చేస్తుంది. ఆదుకోవాల్సినటువంటి ప్రజాపక్షమైనటువంటి ఏదైతే అధికార పక్షం ఉందో ఇప్పటి వరకు కూడా నోరు మెదపలేదు. కేవలం ఆ పెట్టుబడి సాయాన్ని అందిస్తామని చెప్పేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా గుజ్జు పరిశ్రమలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మామిడి రైతులంతా కూడా కష్టాలు పడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఎస్పెషల్లీ ఇటీవల భారత చైతన్య యోజన పార్టీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకులంతా కూడా వెళ్ళి కలెక్టర్ని కలవడం జరిగింది. అంతేకాకుండా దీని మీద తీవ్ర స్థాయిలో ఒక ఉద్యమానికి లేవనెత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మామిడి రైతులకు మంచి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యాచరణ కూడా ప్రకటించే దిశగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఈరోజు తోటలో చూస్తున్నాం ఇక్కడ కూడా. సో దాదాపు పక్వానికి వచ్చేసినటువంటి పండ్లు ఉన్నటువంటి పరిస్థితి. సో చాలామంది రైతులు కనీసం పంట కోసినటువంటి కూలీలు కూడా డబ్బులు రాక తోటలోనే వదిలేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎప్పుడు కూడా చూడలేదు మనం. మామూలుగా అయితే చిత్తూరు జిల్లా ప్రాంతంలో మామిడి తోట ఉన్న రైతు అంటే చాలా పెద్ద రైతు, భూస్వామి అనే ఒక భావన ఉండేది. కానీ మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మామిడి రైతులు సంవత్సరం కాలం పాటు పంటను చూసుకొని వాటికి మందులు, ఆలన పాలన అన్నీ చూసుకొని కాపలా చూసుకొని ఈరోజు సంవత్సరం పంటలను మార్కెట్ చేసుకోవడానికి ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మనం చూస్తున్నాం. ఈరోజు కనీసము కేజీకి 4 రూపాయలు 5 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఎంత దారుణమైన పరిస్థితి, రైతులకు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ విషయంలో స్పందించాల్సిన ప్రభుత్వము కేవలము ప్రకటనలకే పరిమితమయ్యి రైతులు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటే ఈరోజు మనం చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాము, నేరుగా రైతులు పడుతున్న ఇబ్బందులు మనం చూస్తున్నాము. ఫ్యాక్టరీల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే కనీసం వాళ్ళకు మంచినీళ్ళు కూడా అందించలేని పరిస్థితి ఉంది. వాళ్ళకి లాభం వస్తుందా నష్టం వస్తుందా పక్కన పెడితే ప్రతి రైతు ఏం కోరుకుంటాడంటే తన పండించిన పంటను ఏదో విధంగా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, వాటి నుండి ఏదో ఒక రకంగా దాన్ని మార్కెట్ చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఈరోజు మార్కెట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎంత దీనమైన పరిస్థితి ఉందంటే దీనికి సంబంధించి ప్రభుత్వము కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. ఇది చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. అంటే ఏంటి అసలు కారణం ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉంటాం. చూసేటువంటి సందర్భంలో ఈ పల్ప్ ఫ్యాక్టరీలు ప్రతిసారి కూడా సిండికేట్ అవుతూ ఉంటాయి, ధరలను వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటారు అని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి అలాంటివి ఏమీ లేకుండా మేము ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా సరే ఎందుకని అమలు కావట్లేదు? నిజంగా సిండికేట్ ఉందా సార్ జిల్లాలో? డెఫినెట్గా ఈరోజు ఇందులో ఒకటి పల్ప్ ఫ్యాక్టరీలకు సంబంధించిన యాజమాన్యాల సిండికేటు వ్యవహారం ఒకటైతే ఈ వ్యవహారాన్ని అంతా కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఏం చెప్పింది, 8 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నాము, సో ఫ్యాక్టరీలు 8 రూపాయలు చెల్లించాలి, ప్రభుత్వం 4 రూపాయలు చెల్లిస్తుందని చెప్పారు. కానీ వాస్తవానికి రైతులకు కేవలం 3 రూపాయలు 4 రూపాయలు చెల్లించడానికి కూడా ఫ్యాక్టరీలు సిద్ధంగా లేవు. మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేదంటే తీసుకెళ్ళిపోండి అనే పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే ఈరోజు
పల్ప్ ఫ్యాక్టరీస్కు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఉన్న ఫ్యాక్టరీస్ అన్నింటికీ కూడా బయట రాష్ట్రాల నుండి, ఏదైతే తమిళనాడు నుండి కావచ్చు, కర్ణాటక నుండి కావచ్చు, ఆ రైతులు తీసుకొని వచ్చే పంటను తీసుకోవడానికి, ఆ కాయలను తీసుకోవడానికి యాజమాన్యాలు శ్రద్ధ చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 2 రూపాయలకి, 3 రూపాయలకి, 4 రూపాయలకి వీళ్ళు ఇచ్చిన రేటు వీళ్ళు తీసుకుంటున్నారనే ఆ ఆలోచనతోటి, ఆ కారణంతో వాళ్ళ దగ్గర నుండి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ స్థానిక రైతుల నుండి పూర్తిగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అంటే రాజకీయ నాయకులు, అంటే ఎస్పెషల్లీ మీరు ఇందాక చెప్పారు తమిళనాడు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చాయనేసి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో పండేటటువంటి మామిడితో పోల్చుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పండేటటువంటి మామిడిలో గుజ్జు ఎక్కువగా ఉంటుంది. సో ఆ గుజ్జుతోటి పల్ప్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. మరి అయినప్పటికీ కూడా ఎందుకు అలాంటి ధోరణికి తీసుకురావడం? ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈరోజు మంత్రులు ఉన్నారు, ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. జిల్లాలోనే ఉన్నారు కదా చాలామంది, 14 మంది ఉన్నారు. ఈరోజు పూర్తిగా అధికార పక్షముకు సంబంధించిన మీరు అన్నట్టు నాయకులు కావచ్చు, అండ్ ముఖ్యంగా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో ఉన్న పల్ప్ ఫ్యాక్టరీస్, పల్ప్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికార పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. దానికి చాలా పేర్లు చెప్పొచ్చు మనము. కానీ వీళ్ళెవ్వరూ కూడా మానవతా దృక్పథంతో కానీ, లేదా రైతులకు మంచి చేయాలి, రైతులకు న్యాయం చేయాలనే ఆలోచన కాకుండా వ్యాపార ధోరణితో వెళ్తున్నారు. ఈరోజు మాకు కావాల్సిన దానికంటే ఎక్కువ మేము దిగుబడి వస్తుంది కాబట్టి మేము తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నామంటున్నారు. మరి ఈరోజు వీళ్ళు ఏదైతే ఉత్పత్తులు చేస్తున్నారో ఈ ఉత్పత్తుల్లో ఏమైనా రేట్లు తగ్గాయా, లేదా దీంట్లో ఏమైనా వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చి చేస్తున్నారా? దీనికి ప్రధానంగా ఒకటి మీరన్నట్టు ఈ పల్పుకు సంబంధించిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు సిండికేట్ అవ్వడము, దీని మీద ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం అయ్యి దీని మీద శ్రద్ధ చూపించలేని పరిస్థితి. మొత్తానికైతే రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో రైతులు పంటలు పండించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ ఒకటి సార్ ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పింది, మీరు ఇందాక కూడా చెప్పారు, కోట్ చేశారు, 8 రూపాయలు పల్ప్ ఫ్యాక్టరీలు ఇవ్వాలి, 4 రూపాయలు ప్రభుత్వం తరఫున పెట్టుబడి సాయం కింద మీకు ఇస్తామన్నారు. ఇప్పుడు రైతులంతా కూడా ట్రాక్టర్స్ తీసుకెళ్లారు, అక్కడికి వెళ్ళి మీరు 3 రూపాయలు తీసుకోండి, 5 రూపాయలు తీసుకోండి అని కూడా పల్ప్ ఫ్యాక్టరీని అడుక్కున్న కారణం ఏంటంటే వాళ్ళు తీసుకుంటే ఈ 4 రూపాయలు మాకు యాడ్ అవుతాయి, దానివల్ల కొంత వెసులుబాటు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వం పంటలను ఎలాగో సర్వే చేసి ఎన్ని పంటలు ఎంత పండింది, ఎంత రైతు ఎంత పండించాడు, సో వాటి ఆధారంగా పెట్టుబడి సాయం ఇచ్చేందుకు కూడా అవకాశం లేదంటారా? డెఫినెట్గా ప్రభుత్వం అనుకుంటే రైతులకు నష్టం లేకుండా ఫ్యాక్టరీలతోటి మాట్లాడి, యాజమాన్యాలతోటి మాట్లాడి ఖచ్చితంగా ఈ మినిమం ప్రైస్కి మీరు పర్చేజ్ చేయాలి అనే ఒక రకమైన ఆలోచన చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా రైతులకు మంచి జరుగుతుంది. అలా చెయ్యని పక్షంలో ఫ్యాక్టరీల మీద చర్యలు తీసుకుంటామనే విధంగా స్ట్రిక్ట్గా ప్రభుత్వం వ్యవహరిస్తే, కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా డెఫినెట్గా రైతులకు న్యాయం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన మేరకు కనీసం అంటే కేజీకి 15 రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తేనే రైతులకు అంతో ఇంత న్యాయం జరుగుతుంది, పూర్తి స్థాయిలో కాకపోయినా కానీ. ఆ దిశగా ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. ఫ్యాక్టరీలను కూడా ఆ విధంగా ఖచ్చితంగా ఒప్పించడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఈ దిశగా అయితే మాత్రం ఎక్కడ కృషి చేసినట్టు మనకు పూర్తిగా ఇది లేదు. దాంతోపాటు ప్రభుత్వము ఈ ఫ్యాక్టరీలతో కుమ్మక్కయ్యి ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కావాల్సిన రైతులకు మాత్రమే ఇక్కడ వాళ్ళు ఇస్తున్న 4 రూపాయలు 3 రూపాయలు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సాధారణ రైతులకు, ముఖ్యంగా బీసీ ఎస్సీకి సంబంధించిన రైతులకైతే మాత్రము పూర్తిగా కనీసం అక్కడ 2-3 రోజులు వెయిట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఇందులో కూడా పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు. వీటన్నిటికీ కారణం ప్రభుత్వం యొక్క వైఫల్యము, 100% జిల్లా యంత్రాంగం వైఫల్యము. ప్రభుత్వానికి ప్రకటనలకు పరిమితమై చిత్తశుద్ధి లేకపోవడం వల్లే రైతులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి పడిగాపులు కాసి కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు పర్మిట్లు ఇస్తే ఎవరికైతే పర్మిట్లు ఉంటాయో వాళ్ళ వెహికల్ మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. అక్కడేమో చాలా వరకు క్యూలు ఉన్నాయి. మీరు ఇందాక చెప్పినట్టు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి మాత్రమే పర్మిట్లు ఇచ్చేసి వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. అంటే వీళ్ళని ఇలా ఆపడం ఏదైతే ఉందో ఇది ఎందుకని, అంటే కేవలము ధర తగ్గించి అంతకో కొంతకి ఇచ్చేసి వెళ్ళిపోతారు అనేటటువంటి ఆలోచన, లేకపోతే ఏంటి అసలు పల్ప్ ఇండస్ట్రీలకు ఉన్నటువంటి ఆ బలం ఏంటి? డెఫినెట్గా ఇది ఒక కుట్ర. ఏదైతే పల్ప్ ఇండస్ట్రీస్ యొక్క ఇంతకుముందు మనం అనుకున్నట్టు సిండికేట్ వ్యవహారం చేస్తున్నారన్నామో, ఈ కుట్రలో భాగంగా ఇందులో యాజమాన్యాల పాత్ర ఎంత ఉందో ప్రభుత్వం పాత్ర కూడా అంతే ఉంది. ఈ విషయం ప్రభుత్వానికి తెలియని విషయం కాదు. ప్రభుత్వానికి ఉన్న వ్యవస్థకు పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతోంది, పల్ప్ ఇండస్ట్రీస్ రైతులకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారనే విషయం పూర్తి స్పష్టత ఉన్నా కానీ
పూర్తిగా ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా ప్రతి రైతుకి కూడా కేజీకి కనీసం 15 రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్లడం లేదు. కాబట్టే బీసీవై పార్టీ ఈరోజు పోరాటానికి సిద్ధపడుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అనేది కాదు, ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన రైతులకి న్యాయం చేయడానికి ప్రభుత్వం దిగివచ్చి వీళ్ళందరికీ న్యాయం చేసేంత వరకు, కనీసము కేజీకి 15 రూపాయలు మద్దతు ధర చెల్లించే విధంగా చర్యలు తీసుకునేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తారు. సార్ ప్రభుత్వం పక్కన పెడదాం, బీసీవై పార్టీ ఆందోళనకు సిద్ధమవుతుంది. వెరీ గుడ్. ఏంటి అసలు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రైతులకి మీరు ఇచ్చేటటువంటి భరోసా ఏంటి ఈ మామిడి తోటలో నుంచి? డెఫినెట్గా ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులన్నీ ఈరోజు మనం గత కొన్నాళ్ళ నుండి మనం చూస్తున్నాం. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి, ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఫ్యాక్టరీలు చేస్తున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఇప్పటికే మేము ప్రయత్నాలు మొదలుపెట్టాము. ఈరోజు మా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి దీని మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో ఉన్న వాస్తవాలన్నీ కూడా అధికారులు కూడా దీనికి సానుకూలంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం వైపు నుండి నేరుగా ఒక రకమైన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే పరిస్థితి లేకుండా కేవలం ప్రకటనలకు పరిమితమయ్యారు. కాబట్టి అధికారులు కూడా దీని మీద అంత స్పష్టంగా దీని మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి వచ్చే బుధవారం రోజు ఈ ఫ్యాక్టరీల దగ్గర రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా వెళ్ళి కలుసుకొని రైతులకు న్యాయం చేసేంత వరకు కూడా పోరాటం చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. అంటే దీంతో పాటు సార్ ఎస్పెషల్లీ రాష్ట్రానికి సంబంధించి శీతల గిడ్డంగుల విషయం కావచ్చు, తర్వాత వచ్చేసి ఫల్ ఫ్యాక్టరీస్కి సంబంధించి సెంట్రల్కి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ ఒకటి ఉంటుంది. కనీసం అక్కడి నుంచి మేము సబ్సిడీలు ఇస్తాము, మీరు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టండి అని చెప్పినా కూడా గతం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఆ ఫ్యాక్టరీలను ప్రోత్సహించే పరిస్థితి లేదు. చాలా వరకు ఇక్కడ ఫ్యాక్టరీలు క్లోజ్ అయినటువంటి పరిస్థితి. సో ఇవి కూడా దీని మీద ఒత్తిడి కారణమై ఉండొచ్చు కదా? డెఫినెట్గా ఉండొచ్చు. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఏవైనా కానీ ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క శ్రద్ధ, చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా ఆ పథకాలని యొక్క ఉపయోగించుకోవడానికి కానీ, రైతులకు మేలు చేయడానికి కానీ, ఇండస్ట్రీస్ రావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కానీ, యువతకు మేలు చేయడానికి కానీ అవకాశం ఉంది. కేవలము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు, స్థానికంగా వాళ్ళ యొక్క సొంత లాభం కోసం చూస్తున్నారు తప్ప రైతులకు మంచి చేయాలి, యువతకు మంచి చేయాలనే ఆలోచన నిజంగా వీళ్ళకు ఉండింటే ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఈ విధంగా ఉండిండేది కాదు. ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తప్ప మరొకటి కాదు. అంటే గతంలో కూడా ఇలాంటి పరిస్థితి, సిండికేట్ అవుతున్నారు, తర్వాత వాళ్ళు చెప్పిన ధరకే మామిడి కొనుగోలు చేయాలని చెప్పి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఈ ప్రాంతంలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఏంటి అసలు ప్రభుత్వాలు మారుతున్నాయి, ఆ ప్రభుత్వాలకు సంబంధించిన అధినేతలు మారుతున్నారు, వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రకటనలు మారుతున్నాయి, హామీలు మారుతున్నాయి, కానీ రైతుల తలరాత మాత్రం మారడం. అదే నేను చెప్పాను, ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్రభుత్వాలు మారినా వీళ్ళ యొక్క దోపిడీ వ్యవస్థ మారలేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దోపిడీ చేస్తున్న వర్గాలకి ప్రభుత్వము, అధికారంలో ఉన్న వాళ్ళు అండగా నిలబడుతున్నారు. ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుల యొక్క పల్ప్ ఫ్యాక్టరీస్ కూడా ఈరోజు చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన పల్ప్ ఇండస్ట్రీ ద్వారా, పల్ప్ ఫ్యాక్టరీ ద్వారా కూడా ఈరోజు రైతులు ఎంతగా నష్టపడుతున్నారో, అదేవిధంగా బలవంతంగా వాళ్ళకు నచ్చిన రేట్ ఇచ్చి బలవంతంగా రైతుల దగ్గర కొనుక్కునే పరిస్థితి కూడా ఈరోజు చిత్తూరు జిల్లాలో చూస్తున్నాం. ఇవన్నీ అధికారులకు తెలిసినప్పటికీ కూడా, అధికార పార్టీకి తెలిసినప్పటికీ కూడా నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఎక్కడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టే రైతులకు మంచి జరగాలి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. మీరు అన్నట్టు ప్రభుత్వం మారినా, అధికారం మారినా, నాయకులు మారినా అల్టిమేట్గా రైతులు నష్టపోతున్నారు, యువత నష్టపోతున్నారు, బీసీలు నష్టపోతున్నారు, మహిళలు నష్టపోతున్నారు. ఏ ఒక్కరికి న్యాయం జరగడం లేదు. ఇది ఈ రాష్ట్ర దౌర్భాగ్య స్థితి. ఫైనల్గా సార్, ఇప్పటికే 20% వరకు కూడా పంట నష్టపోయింది, అంటే రాలిపోయినటువంటి పరిస్థితి. ఇటీవల గాలులు కావచ్చు పండిపోయి వాటిని తీసుకెళ్లే పరిస్థితి లేదు. మీరేం బుధవారం నుంచి ఆందోళన చేస్తామంటున్నారు. మీ ఒరిజినల్ డిమాండ్ ఏంటి? అంటే ఓకే, ఫల్ ఫ్యాక్టరీస్ తీసుకున్నంత తీసుకుంటాయి, ఇప్పటి వరకు నష్టపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం డెఫినెట్గా ఇప్పటి వరకు మామిడి రైతులు ఏదైతే పంటని సరఫరా చేశారో వీళ్ళందరికీ కూడా కనీస ధర
15 రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా ఫ్యాక్టరీల ద్వారా చెల్లిస్తుందా అనేది ప్రభుత్వము నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా రైతులకు న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఇది జరగని పక్షంలో రాబోయే రోజుల్లో రైతులు పంటలు పండి ఇప్పటికే ప్రతి సంవత్సరం కూడా అన్ని రకాలుగా వరి దగ్గర నుండి పంటలు ఏ పంట తీసుకున్నా, ఈరోజు మా ప్రాంతంలో టమాటా పంట తీసుకున్నట్టయితే కొన్ని వేల ఎకరాలు రైతులు ఎన్నో రకాలుగా అప్పులు చేసి కష్ట నష్టాలు పడి పంటలు పండిస్తుంటే ఈరోజు కానీ అంత ఘోరంగా తయారైంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రోజు రోజుకి రైతుల పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. దీనికి కారణం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం. ప్రభుత్వము ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతు పండించే ప్రతి పంటకి మద్దతు ధర ఇవ్వచ్చు, రైతు పండించే ప్రతి పంటకి కూడా మార్కెట్ ధర కల్పించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఏర్పాటు చేయొచ్చు తప్ప వీళ్ళు ఎవరైతే ఏజెంట్లు ఉంటారో, ఎవరైతే థర్డ్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే దళారీలు ఉంటారో, ఎవరైతే ఫ్యాక్టరీలు ఉంటారో వీళ్ళ మంచి కోరుకుంటున్నారు. వీళ్ళ ద్వారా కమిషన్లు తీసుకునే పరిస్థితి చేసుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి అల్టిమేట్గా ముఖ్యంగా ఇప్పుడు గత కొన్ని రోజుల నుండి ఏదైతే ఫ్యాక్టరీలకు ఇచ్చారో, రైతులు ఇచ్చారో ఆ పంటలతో సహా ఇప్పుడు సరఫరా చేస్తున్న రైతులందరికీ కూడా ప్రతి పంటకి ప్రతి కేజీకి 15 రూపాయలు చెల్లించేంత వరకు ఆ విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చే కార్యక్రమం చేస్తున్నాము. డెఫినెట్గా రైతులతో కలిసి దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి సార్ ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ తీసుకోవడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఎవరు ఎంత సరఫరా చేశారు అనేది కూడా తెలియలేనటువంటి పరిస్థితి. అంటే చాలా వరకు కూడా ట్రాక్టర్ల పాప వెనక్కి వచ్చి టమోటాలు ఏ విధంగా అయితే పారబోస్తున్నారో ఆ విధంగా పారబోస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మామిడి రైతులు నిజంగా న్యాయం జరగాలి అంటే ఎవరు ఎన్ని ఎకరాల్లో ఈ మామిడి వేశారు, ఎకరాకి ఇంత అని చెప్పేసి కూడా ఇచ్చే అవకాశం, అలాంటి ప్రయత్నం చేసే ఈ లెక్కలన్నీ ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఉన్నాయి. ప్రతి తహసీల్దార్ దగ్గర కూడా ఏ మండలాల్లో ఎన్ని ఎకరాలు పండించారు, ఏ రైతుకు ఎంత దిగుబడి వచ్చింది, దానికి సంబంధించిన ఏ పంటలు పండించారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో లెక్కలు ఉన్నాయి. ప్రభుత్వానికి నిజంగా రైతులకు మంచి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఇవేవి సమస్యలు కాదు. కావాల్సిందల్లా ప్రభుత్వంలో కనువిప్పు కలగాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయాలనే ఆలోచన వస్తే వీటన్నింటికీ సమస్యలకన్నింటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. ఆ దిశగా చేసేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఫైనల్గా రైతులకి రేపు మీరు చేసేటటువంటి పోరాటంలో భాగస్వామ్యులు అయ్యేందుకు రైతులకు ఇచ్చేటటువంటి పిలుపేంటి, ఏ విధంగా రైతులకి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారు? ఆల్రెడీ చెప్పారు ఏ విధంగా న్యాయం చేయాలి అని చెప్పేసి. సో రైతుల్ని ఏ విధంగా ఈ అంశానికి సంబంధించి మోటివేట్ చేస్తారు? ఫైనల్గా వాళ్ళు ఇచ్చేటటువంటి సూచన కావచ్చు, సలహా కావచ్చు, పిలుపు కావచ్చు ఏంటి? ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉన్న మామిడి రైతులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. సంవత్సరం అంతా కష్టపడి పంట పండించిన తర్వాత ఈరోజు ఒకప్పుడైతే వ్యాపారస్తులు నేరుగా తోటకొచ్చి పంటను కొనుక్కునే పరిస్థితి నుండి ఈరోజు రైతులు ఇదే పంటను తీసుకెళ్లి రోడ్ల మీద పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది. దీని మీద మనము ఫ్యాక్టరీలనో లేదా ప్రభుత్వాన్నో రిక్వెస్ట్ చేసుకుంటేనో లేదా ఇంకో రకంగా చేస్తేనో వినే పరిస్థితి లేదు. కాబట్టి పోరాటానికి సిద్ధం కావాలి. న్యాయం జరిగేంత వరకు కూడా ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడాలని చెప్పి ఈ సందర్భంగా నేను మామిడి రైతులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. డెఫినెట్గా న్యాయం జరిగేంత వరకు కూడా రైతులందరికీ బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అండతో పాటు చాలామంది ఈరోజు అన్నం కూడా లేకుండా అవస్థలు పడుతున్నట్టు వాళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా మీ వైపు నుంచి ఏమన్నా సపోర్ట్ ఉండబోతుంది? డెఫినెట్గా ఈ విషయం గురించి చాలామంది ఈరోజు మా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, నాయకులు కూడా వెళ్ళి అక్కడ పరిస్థితులు గమనించినప్పుడు తెలియజేశారు. ఖచ్చితంగా వీళ్ళకి కావాల్సిన ఆహార సరఫరాతో పాటు మంచినీళ్ళు, మజ్జిగ ఇలాంటి కార్యక్రమాలు కూడా బీసీవై పార్టీ తరఫున చేయడానికైతే ఏర్పాట్లు చేస్తున్నాము. ఇది రేపు నుండి కూడా ఈ కార్యక్రమం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మామిడి రైతులు పడుతున్నటువంటి కష్టాలు చాలా వర్ణనాతీతం. కనీసం పండినటువంటి పంట ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇదంతా కూడా మామిడి ఆల్మోస్ట్ పక్వానికి వచ్చేసిన పంట. ఈ స్థాయికి వీటిని ఆల్రెడీ తీసేసి ఫల్ ఫ్యాక్టరీకి తరలిస్తూ ఉంటారు. సో నా చేతిలో ఉన్నాయి మొత్తం కూడా పండ్లు మొత్తం రాలిపోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు పంటలని తోటల్లోనే వదిలేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది కేవలం ఈ ఒక్క తోటలోనే కాదు, దాదాపుగా చిత్తూరు జిల్లాలో ఉన్న తోటల్లో పరిస్థితి ఇదే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? కనీసం ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వేరే విధమైనటువంటి రాజకీయాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా అంటే పంటంతా కూడా తోటల్లోనే వదిలేసేటటువంటి దుస్థితి చరిత్రలో తొలిసారిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే భారత చైతన్య యువజన పార్టీ మామిడి రైతుల తరపున పోరాటం చేస్తామని చెప్తోంది. అంతేకాకుండా ప్రతి రైతు
రైతుకి న్యాయం జరిగేంత వరకు కూడా, అంటే ఆఖరి రైతుకు న్యాయం జరిగేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని వదిలిపెట్టబోమని చెప్పేసి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు, ప్రైమ్ న్యూస్.